చాలా బాగుంది. హిట్ 1 హిట్ ఉందో దానికి మించి ఉంది, చూడండి అంతే. థ్యాంక్ యూ. ఇంటర్వెల్ సీన్స్ ఎలా అనిపించాయి? అర్జున్ సార్ గారు నాని చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, సినిమా అయితే మాత్రం హిట్ 3. జస్ట్ ఒక హైప్ ని వాడుకుని డబ్బుల కోసం తీసిన సినిమా అన్న. కథలేదు సినిమాలో, ఎలివేషన్స్ మాస్ నరుకుడు తప్ప సినిమాలో ఏమీ లేదు. ఆ కథకి అంత ఎలివేషన్ అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే నాని గారిని ఒక క్రూరత్వమైన ట్రై చేశారు, అంటే ఒక వైలెంట్ గా ట్రై చేశారు. ఒక క్లాస్ హీరోని తెచ్చి ఒక మాస్ లో పెట్టి చాలా క్లాస్ గా ట్రై చేశారు. బట్ అది కొద్ది వరకే వర్కౌట్ అయింది, ఫుల్ గా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఏంటంటే హిట్ 1 హిట్ 3 ఎక్స్పెక్ట్ చేస్తారు జనానికి, హిట్ 3 అంటే. బట్ అదే టైటిల్, అదే క్యాంప్, మొత్తం అదే డిపార్ట్మెంట్స్ కాబట్టి. సో ఓవరాల్ గా అయితే నాకు ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం టోటల్ గా తేలిపోయింది నా సినిమా. ఒకే చోట ఉంటుంది సినిమా, ఏం జరుగుతుందో తెలిసిపోద్ది, వాళ్ళ నరకాలే ఇటు బయటికి రావాలి, అదే క్లైమాక్స్ అని అందరికీ తెలిసిపోద్ది. బట్ లాస్ట్ ఆ నరుకుడు ఆ 30 minutes అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఆ 30 minutes నిజంగా కూర్చోండి, సింగిల్ థియేటర్స్ లో విజిల్స్ పడతాయి అనమాట. అడవి శశి గారు కావచ్చు, శ్రీనిధి గారు కావచ్చు, అంటే గత పార్ట్ 1 ఉన్న వాళ్ళు, పార్ట్ 2 ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఫైట్ చేసి ఆ విధంగా యాక్షన్ పార్ట్ బాగా డిజైన్ చేశారు. ఇంకా నాని అన్న యాక్టింగ్ నరుకుడు అయితే మాత్రం నిజంగా సూపర్ అనమాట. చాలా క్రూరతంగా చూపించారు. ఆ 30 minutes పిల్లలు నిజంగానే భయపడతారు, అంత రక్తపాతం ఉంది లాస్ట్ 30 minutes అయితే మాత్రం. బీజిఎం మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ కొట్టారని ఎవరు కొట్టారు, కానీ చాలా మిక్కి చేయమని అనుకుంటా. నిజంగా తన ఇమేజ్ పక్కన పెట్టి చాలా కొత్త కొట్టాడు, చాలా బాగుంది బీజిఎం మాత్రం. సాంగ్స్ యావరేజ్ అనిపించింది, కానీ కొన్ని సీన్స్ లో హీరోయిన్ బేస్ట్ అనిపించిన లాస్ట్ ఒక అరగంట మాత్రం సూపర్ అన్నమాట. సో నాని గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో నాకు తెలియదు, కానీ శైలీష్ గారు ఒకటే అనుకున్నారో, ముందున్న ఆ పార్ట్స్ కి ఇమేజ్ వాడుకుని, నాని గారి ఇమేజ్ వాడుకుని జస్ట్ ఒక డబ్బుల కోసం ఏదో తీయాలని తీసిన సినిమా అన్న. కొద్దిగా వర్క్ చేసి ఇంకా బాగా చేస్తుంటే సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతున్నాను. బట్ పార్ట్ 4 క్యామియో కూడా చాలా బాగా, చాలా కామెడీగా పార్ట్ 4 ఇన్వాల్వ్ నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా సినిమా అయితే ఒక యావరేజ్ అన్న. హిట్ సిరీస్ ఫార్మాట్ కాదు ఇది, పజిల్ లాగా ఏం అనిపించదు మీకు. మధ్యలో పజిల్ సాల్వ్ చేస్తున్నట్టు మీకు ఆ నరేషన్ అంతా హిట్ 1, 2 ఉన్నట్టు ఏమి ఉండదు మీకు. క్లైమాక్స్ ఒక్కటి మంచిగా అనిపించింది అంతే నాకైతే. అది ఒక్కటి బాగుంది అంతే. మిగతా టైంలో పడుకొని మళ్ళీ లాస్ట్ వచ్చి చూసినా కూడా మీకు బాగుంటది, కానీ ఎంగేజింగ్ అనిపించదు మీకు. హిట్ 4 ఉందా? ఉంది. సినిమా ఫ్లాప్ ఫ్లాపింగ్ కాదు, ఓకే చూడొచ్చు, యావరేజ్ ఉంది. బాగా చేశాడా, మన తను బాగా చేశాడా, నాని బాగా చేశాడా హిట్ సిరీస్ లో? అట్లా కంపేర్ చేసి నేనేం అంత కంపారిజన్ లా ఏం చూడలేదు, కానీ నాకు ఎంగేజింగ్ అనిపించలేదు సినిమా. అంటే క్లైమాక్స్ లో హిట్ 4 ఎవరు అది చూడండి ఎందుకు చెప్తే ఎందుకులే చెప్పుకోవచ్చు. మాస్ ఊర్ర మాస్ లెవెల్ యాక్టింగ్ అన్న దుమారం లేపిండు, అరాచకం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కాస్త ఏంటంటే స్లోగా ఒక 20 minutes లాగ్ చేసిండు, కానీ సెకండ్ మాస్ నుంచి ఊర్ర మాస్ లెవెల్లో ఊచకొత్త కోసిండు అన్న. ఒక్కొక్క విలన్ అని యాటలు నరికినట్టు రప్ప నరుక్కుంటూ వచ్చిండు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్ నిజంగా చెప్తున్నా, ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ కి అమ్మ మొగుడు, దమ్మున్న మొగుడు, దుమ్ము లేపెట్టాడు అని అంటే మన నేచురల్ స్టార్ నాని అని చెప్పేసి బేజాప్తగా చెప్తావయ్యా. నిజంగా ఏం యాక్టింగ్ అన్నది.